అందరికీ ఈరోజు నేనైతే బీరపాదులకి పాదులైతే నేను పాతున్నాను అనమాట. చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బీరపాదులు వేస్తేనే అప్పటికి బీరకాయలు అనేది బీరకూర అనేది దొరుకుతుంది అనమాట, లేకపోతే దొరకదు. చూడండి, మేమే పండించుకోవడానికి అయితే మా గరువు పక్కన మా గరువు చుట్టూ మేమైతే బీరపాదులు పాతున్నాము. చూడండి, నేను దగ్గర అయితే చూపిస్తాను. చూడండి, నేను ఫ్రెండ్స్ ఇవే అనమాట బీరపాదులు. చూడండి, ఇలాగనే చాలా చక్కగా మంచిగా ఉన్నాయి కదా. అంటే ఈ కంపలు అయితే మేమైతే పాతాం. చూడండి, ఇదే కంపలు ఇలాంటివి. చూడండి, మా అమ్మ అయితే అక్కడ చేస్తుంది, వెళ్తున్నాను. ఇగో పాదులు, బీరపాదులు అనమాట ఇవి. బీరుపాదులకైతే ఈ విధంగా చెయ్యాలి. అంటే కంపలు తీసుకొచ్చి పాతేయాలన్నమాట. పాతేస్తే కంపల్లో అలాగా అల్లుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అల్లుకొని మనకు కాయలు అయితే కాస్తాయి అన్నమాట. అందుకనేసి నేనైతే మా అమ్మ, నేను, మా నాన్న వాళ్ళందరూ కలిసి మేము పనిచేస్తున్నాం. చూడండి, మా అమ్మ అయితే అవతల పక్క పాతుంది అనమాట. డైరెక్ట్గా అలా పాతుకుంటూ వెళ్ళిపోయింది. నేనైతే కొన్ని కంపలు తీసుకొచ్చి ఇక్కడ నేను పాతున్నాను. చూడండి, ఈ విధంగా చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఈ విధంగా చేయకపోతే కాయమన్నమాట. కిందకి భూమిలో ఉంటే పెరగవు, పాద అనేది పెరగదు, కాయలు కాయదనమాట. అందుకనేసి ఈ విధంగా చేస్తేనే కాయలు అనేది కాస్తాయి అన్నమాట. అప్పటికి మనకు కాయలకి చూస్తామన్నమాట, పూతకొస్తాయి, కాయలు కాస్తాయి అన్నమాట. అందుకనేసి ఈ విధంగా చేస్తారు. ఇంకా కొందరైతే గరువు దగ్గర ఆ పాదలను వేసి పందిరి బడ్డీలాగా వేస్తారనమాట. మేమైతే అలా చేయము. ఎందుకంటే మా గరువు పక్కన అంటే గట్టు చుట్టూ మేమైతే బీరుపాదులు వేస్తామన్నమాట. బీరుపాదులు వేసి ఈ విధంగా అయితే చేస్తామన్నమాట. మా బీరుపాదులకైతే అంటే ఎక్కువైతే మేము పండించము. మా మా మట్టుకే మేమైతే చేస్తామన్నమాట. అంటే అమ్మిన వాళ్ళు అయితే చేస్తారు, మనమైతే చెయ్యము. ఎందుకంటే మనకు అప్పటికి కూరగాయలు లేకపోతే మనం తెంపుకొని కూరగాయలు వండడానికి, కూరకి పనికొస్తాయనేసి బీరపాదులు అయితే ఉడుస్తామన్నమాట. బీర గింజలు అది చూడండి, ఈ విధంగా చూది చేసి మనమైతే పాతామన్నమాట పాదులు. ఆ విధంగా చేస్తేనే మనకు బీరపాదులు అనేది అల్లుకొని కాస్తాయి అన్నమాట. ఎందుకంటే మరి అది చేయకపోతే బీరపాదులు అల్లుకోవు అనమాట. భూమి దగ్గర పాక్కుంటూ అలాగ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తుండ్రు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు మేము కలిసి మా అమ్మ నాన్నతో కలిసి ఉంటున్నాము, కలిసి పనిచేస్తుంటాం అన్నమాట. చూడండి, మొత్తానికైతే ఈ విధంగా చేసి ఈ పనులు అయితే ఈ విధంగా చేస్తాము. చూడండి, మా నాన్న చూడండి, ఇవన్నీ బీరపాదులు అన్నమాట. మొత్తం బీరపాదులే. మా నాన్న అయితే వస్తున్నాడు. చూడండి, ఇక్కడ వచ్చి కలిసి కంపలైతే పొడుస్తాము. చూడండి, అసలు మా నాన్నకి మా అమ్మకి పని చెప్పాలనుకోలేదు. కాకపోతే ఎందుకంటే నాకు కొంచెం బాగలేకపోవడం వల్ల మా అమ్మ నాన్న చేస్తుంటారు అనమాట.
కాలు ఒకటి దెబ్బ తగిలి ఉన్నది, దానివల్ల ప్రాబ్లం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మా అమ్మాలు చేస్తున్నారు చూడండి. నేనైతే పక్కన కూర్చున్నాను, నా కాలు ఒకటి బాగలేదు. వర్షం ఒకటి పడుతుందన్నమాట, చినుకులు పడుతున్నాయి, పొద్దు పొద్దున కదా చినుకులు పడుతున్నాయి. చూడండి ఈ పాదులు అయితే కొన్ని అల్లుకొని ఉన్నాయి చూడండి ఎలాగా. చూడండి ఆల్రెడీ పూతకు వచ్చిందనమాట, బీరపాదు పూత చూడండి ఎలా ఉందో. ఇదిగో ఆల్రెడీ వచ్చింది. ఇవి చిన్న మొక్కలు ఎలాగున్నాయి చూడండి. ఇవన్నీ పాదులే మొత్తం. మా అమ్మాలు భాషతో మాట్లాడుతున్నారు, కొండ భాషతోని. అంటే వెళ్ళి అంటే దూరం అయితే పాతే అల్లుకొంతాయి అంటుంది అనమాట. చూడండి దగ్గర అయితే అల్లుకోవు, దూరం అయితే అలాగా పాక్కొని అల్లుతాయి అంటుంది అనమాట.